కూటమి లేకుంటే చంద్రబాబు గెలిచేవారు కాదు. వచ్చే ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేస్తాం, తెలంగాణలో మళ్లీ వస్తామంటూ బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు కేసీఆర్. గోదావరి ఖని నుంచి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేపట్టిన పాదయాత్ర ఎర్రవల్లి చేరుకుంది. వారితో సమావేశమైన గులాబీ బాస్ కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. వాడు మనసు బాధపడి చేశారన్నా ఆడున్నా నేనన్నా ఇంటికానే ఉన్నాను. మీరే ఇంటికి తోలితే నేను ఇంటికా ఇవే తోలితే మనం పోయి ఆడినామని చెప్తాను. ధర్మం ఏంది? నేను మూమెంట్ చెప్పకపోయినా కట్టమని చేతులు పెట్టి యుద్ధం ఇంకొని చేయబెట్టండి. సత్యం మాత్రం మనకి అప్పగించి కేసీఆర్ అనేవాడు నా చేతిలో కట్టలేదని మీకు నవ్వాల్సిందే. 100 వాళ్ళు నికాస్ అనిపించడం ఇది. నేను మన భాషలో చెప్తాను, తెలంగాణ భాషలో చెప్తాను కంటే అంతే కదా. సో అట్లా తెలంగాణనే కాదు, మన ఇల్లే కాదు. నీరువాడడం దమన చాలా కష్టం చేసుకున్నాను. కడవ 2 కళ్ళు ఉంటాయి ఉండే. అప్పుడు ఏం చేయాలి? ఏం దోపిడీ చేయాలి, కొంచెం మోసం చేయాలి. బాబు కష్టం చేసి తెలంగాణ మొత్తం తిప్పలబడి మంచిగా తయారైంది, మెరుగైంది. అవతల కూడా వాడు కష్టం చేసుకొని బాగుపడచ్చు కదా. పడకుండా ఈమె కనిపెడతాను. లేని కాయలాటాలు పెట్టి ఈ పంచాయతీ ఆ పంచాయతీ సాంగ్ అంతా ఇవ్వలేదు. అట్లా ఎవరైతే కొద్దిగా మంచిగా ఉంటారో వాళ్ళ మీద ఎప్పటికి కూడా దోపిడికి, దాడికి స్వార్థ శక్తులు, ప్రతీప శక్తులు ఇప్పుడు తయారు ఉంటాయి. పెట్టుకుంటా నాకు అర్థ ఉద్దేశం కాదు. ఇక తనలాట్లోడేవాడు సిపాయి ఫైటర్ అంతేనా? జనం పక్షాన్ని నిలబడి మా నీళ్లు మా కథ మాకు రాకుండా పోతున్నాయి. రామగుండ కాడ నిన్న దాకా ఇట్లా కొడుకు కొల్లాడి నీళ్లు కిందికి ఎట్లా పోతాయిరా నా కొడుకులారా అని చెప్పి బయలు కొట్లాడు సిపాయి అంతేనా? అందుకే నేను దద్దమ్మ చెబుతాను లేతున్నాను. ఆ రోజు కూడా అదే బాధ. ఎందుకు ఇక్కడ కథ ఏంటంటే దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. కేసీఆర్ ఎప్పటికి ఉండడు కదా, ఎప్పటికి ఉంటాడు? ఎవరు ఉంటామా? ఎవరికైనా కొంతవరకు జీవితం ఉంటుంది, కొంత తర్వాత ఉండం. అది భగవంతుడి. తెలంగాణలో నా ప్రార్థన మీ అందరితో, మీ అందరికి నేను దండం పెట్టి చెప్తాను. మా అక్కజనులు కావచ్చు, మా అన్నదమ్ములు కావచ్చు. 14 ఏళ్ళు నిలదీసిన కదా నేను కోసం. నేను చెప్పదిరిన తెలంగాణ మూల మూల పల్లె పల్లె లంబాడి తండాలను నిద్రపోయినాం, 3 గూడాలను నిద్రపోయినాం. కేసీఆర్ కామెంట్స్ కు అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. ఫామ్ హౌస్ లో ఉండి పగటి కలలు కంటున్నారని సెటైర్లు వేశారు మంత్రి సీతక్క. కేసీఆర్ ఎప్పటికీ అవే కలలు కంటారని, బీఆర్ఎస్ ఎప్పటికీ అధికారంలోకి రాదన్నారు. కేసీఆర్ మాటల్ని మతిలేని మాటలుగా అభివర్ణించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఓవైపు అసెంబ్లీ నడుస్తుంటే కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్లో ఉండి పగటి కళ్ళు కంటున్నాడు. ఎవరెవరో వస్తుంటే వారితో మాట్లాడుతూ ఈ ప్రభుత్వం పైన ఈర్ష్యా భావంతో ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే మతిపోయి మాట్లాడుతున్నట్టు మాటలుగా. 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చినటువంటి సందర్భంలో ప్రజలు పక్కన పెట్టి ప్రతిపక్ష పాత్ర పోషించమంటే ప్రతిపక్ష పాత్ర పోషించకుండా మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని చెప్పే కలలు కంటున్నాడు. మొన్న పార్లమెంటు సీట్లో 0కు పరిమితం చేసి 8 సీట్లలో డిపాజిట్ కూడా రాని పరిస్థితులలో ఇంకా పగటి కలలు కంటూ మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వం చెప్పానన్నమాట. మీరు సింగిల్గా కాదు, బీజేపీతో కలిసి వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మిమ్మల్ని గౌరవించరు, దగ్గరికి తీసుకోరు.
ఇటు మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించారు. అమావాస్య చంద్రుడిలా ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ప్రతిసారి ప్రగల్భాలు పలకడం కేసీఆర్ కు అలవాటుగా మారిందన్నారు. రైతు బంధు పేరుతో ఆయన అనుచరుల రియల్ ఎస్టేట్ భూములకు కోట్ల రూపాయలిచ్చి ఖజానా ఖాళీ చేశారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతు కూలీలకు భరోసా ఇస్తున్నామని గుర్తు చేశారు.